తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండా మళ్ళీ ఎగురుతోందంటే మొత్తం క్రెడిట్ ద వన్ అండ్ ఓన్లీ రేవంత్ రెడ్డి అని స్ట్రాంగ్ గా చెప్పాలి. కొండారెడ్డిపల్లె అనే చిన్న ఊళ్ళో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన రేవంత్ ఏకంగా కుంభస్థలాన్నే కొట్టారు. తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ ను కొట్టేవారున్నారనే సందేహాలకు చెక్ పెడుతూ విజయాన్ని సాధించారు. హస్తం పార్టీ గెలుపు వెనక 100 కారణాలు చెప్పినా కానీ క్రెడిట్ మాత్రం రేవంత్ రెడ్డిదే అని చెప్పాలి. ఇంత సాధించారంటే రేవంత్లో ఆత్మవిశ్వాసం, పోరాట తత్వంతో పాటు గ్రహాల అనుకూలత కూడా అని చెబుతున్నారు పండితులు. కాంగ్రెస్ గెలుపులో రేవంత్ రెడ్డి కీ రోల్. కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన కొండారెడ్డిపల్లె బిడ్డ. ఊహించని విధంగా కాంగ్రెస్ కి మెజార్టీ. 64 స్థానాలతో అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలు. రేవంత్ కష్టానికి తోడైన గ్రహాలు అనుకూలించడంతో కాంగ్రెస్ పార్టీ విక్టరీ. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ పేరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతుంది. ఎందుకంటే రాజకీయంగా తనను ఎవరూ ఢీకొట్టలేరని భావించే కేసీఆర్ను ఒంటి చేత్తో ఓడించి తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండాను ఎగరవేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది. నల్లమల అడవుల్లోని కొండారెడ్డిపల్లె అనే చిన్న ఊరిలో తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి ఏకంగా కుంభస్థలాన్నే కొట్టారు. కేసీఆర్ను సమర్థవంతంగా ఎదుర్కొని ఆయన రాజకీయ వ్యూహాలకు ఎక్కడికక్కడ చెక్ పెడుతూ అఖండ విజయం కాంగ్రెస్ పార్టీకి సాధించారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి ముఖ్యమంత్రి పీఠాన్ని సొంతం చేసుకున్నారు. ఇదంతా రేవంత్లో ఉన్న ఆత్మవిశ్వాసం, పోరాట తత్వంతో పాటు గ్రహాల అనుకూలత కూడా అఖండ విజయానికి కారణమైందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. జాతకంలో గురుబలం బలంగా ఉంటే విశేషమైన బలం, ఆత్మస్థైర్యం ఉంటుంది. ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే చాకచక్యం వస్తుంది. సమస్యలకి తలగ్గకుండా ఆత్మవిశ్వాసంతో దూసుకువెళ్లే ఆలోచన కలుగుతుంది. రేవంత్లో ఈ తీరు స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే 7వ స్థానంలో గురుడు సంచరిస్తున్నాడు కాబట్టి తులారాశికి అధిపతి శుక్రుడు కూడా రాజయోగాన్ని, వైభవాన్ని కల్పిస్తాడు. అదే శుక్రబలం రేవంత్ను ముఖ్యమంత్రిగా చేసి రాజయోగాన్ని ఇచ్చింది. ఇక చిత్తా నక్షత్రానికి అధిపతి కుజుడు ఏ జాతకుడికి అయినా 7 ఏళ్ల పాటు ఊహించినంత దెబ్బ కొట్టి మళ్ళీ కోలుకుంటారో లేదో తెలియనంత ఇబ్బందులకు గురి చేస్తాడు. ఆ తర్వాత ఊహించినంత ఉపశమనాన్ని కూడా ఇస్తాడు. దాదాపు 7-8 ఏళ్లుగా రేవంత్ రెడ్డి ఎదుర్కొని ఇబ్బందులు లేదని చెప్పాలి. ఓటుకు నోటు కేసు నుంచి మొన్నటి వరకు రేవంత్ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఓ దశలో ఆయన రాజకీయ జీవితం నుంచి వైదొలుగుతారని కూడా అనుకున్నారు. కానీ ఈరోజు ఈ ఏడాది కుజుడి ప్రభావం తగ్గడంతో ఊహించినంత ఉపశమనం లభించింది రేవంత్ రెడ్డికి.
చిత్తా నక్షత్రం తులారాశి వారికి ప్రస్తుతం శని 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. శని జన్మాష్టంలో అష్టమంలో ఉన్నప్పుడు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తాడు. కానీ 5వ స్థానంలో ఉన్నప్పుడు శని ప్రభావం అంతగా ఉండదు. పైగా గురుడు శుక్రుడు బలంగా ఉన్నప్పుడు శని ప్రభావం అంతంత మాత్రమే అని చెప్పాలి. ఇది కూడా రేవంత్ రెడ్డికి కలిసొచ్చిన అంశం. ఇక శుక్రుడి సంచారం మంచిగా ఉంటే ఎవరి జీవితంలో అయినా సంపద, శ్రేయస్సు, రాజయోగం ఉంటుంది. రాజకీయ జీవితం కూడా బాగుంటుంది. బృహస్పతి నుంచి మంచి స్థానంలో విద్య, సమాజంలో ఉన్నత స్థానం, వివాహం, పిల్లలు, దాంపత్యానికి సంబంధించి శుభ ఫలితాలు ఇస్తుంది. ఇంకా మొత్తంగా చూస్తే రేవంత్ రెడ్డికి రాష్ట్రంలోని పరిస్థితులు, ప్రభుత్వ వ్యతిరేకత, తన పట్టుదల, కష్టపడే తత్వంతో పాటు గ్రహాలు కూడా సంపూర్ణంగా అనుకూలించాయి అనటంలో ఎలాంటి సందేహం లేనేలేదు. రేవంత్